అద్వైతాచార్యుల వారి గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు సదాశివుల మిళిత రూపంలో జన్మించిన అద్వైతాచార్యులు కలియుగంలోని మనుషుల భౌతిక కోరికల వల్ల కలిగే బాధలను చూసి చలించి గంగా జలాన్ని, దోసిలి నిండుగా తులసి ఆకులను శ్రీకృష్ణుడికి నిరంతరం అర్పిస్తూ వేడుకున్నారు. వారి అభ్యర్థనను విన్న శ్రీకృష్ణుడు చైతన్య మహాప్రభులా మళ్ళీ అవతరించి హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రబలం చేసి కలియుగానికి ముక్తి మార్గాన్ని చూపించారు. ఈ అద్భుత కార్యానికి మూలం అద్వైతాచార్యులు. స్వర్గస్థులైన తల్లిదండ్రుల శార్థాన్ని ఉత్తమ బ్రాహ్మణులకు సమర్పించటం గౌడీయ వైష్ణవ ఉత్తమ ఆచారంగా ఉండే ఆ రోజుల్లో శూద్రకులానికి చెందిన కృష్ణ పరమభక్తుడైన హరిదాస్ ఠాకూర్కి శార్థాన్ని ఇచ్చి కృష్ణ చింతనయే నిజమైన గొప్పతనం, దానికి వర్ణాలు లేవు అని నిరూపించిన గొప్ప మహాత్ముడు అద్వైతాచార్య. ఆచార్యులు చాలా కాలం సమాధి స్థితిలోనే ఉంటూ కృష్ణ భ్రమలోకి వెళ్ళి వైకుంఠ ఆనందాన్ని పొందేవారు. అందుకే గౌడీయ వైష్ణవ పంచతత్వలో భక్తావతారంగా నిలిచిపోయారు. చైతన్య మహాప్రభువుతో కలిసి కృష్ణుడే మోక్షం అని చాటి 125వ సంవత్సరాల వయసులో శాంతిపూర్లోని తన ఆరాధన మందిరమైన మదన్ గోపాల్ ఆలయంలోకి వెళ్ళి తలుపులు మూసుకుని తన భౌతిక రూపాన్ని అప్రకటితం చేశారు. ఈరోజు అద్వైతాచార్యుల వారి అవతార తిథి దినోత్సవం. మనమందరం కూడా వినయపూర్వకమైన విధేయతలను సమర్పించి శ్రీల అద్వైతాచార్యుని తన పాద పద్మాల క్రింద మనకు ఆశ్రయం ఇవ్వమని ప్రార్థిద్దాం. మరియు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని ఆనందం కోసం చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమంలో మనందరినీ కూడా భాగస్వాములను చేయమని వేడుకుందాం.